ఏపీలో సోషల్ మీడియాలో అవాక్కులు చవాకులు పేల్చిన నాయకులు సినీ ప్రముఖులపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రంగు సిద్ధం చేసుకుంది ప్రభుత్వం. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచితంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది సర్కార్. అందులో భాగంగా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందాయి. ఆయనతో పాటు ఇంకొందరికి కూడా నోటీసులు జారీ చేశారు. వారిని త్వరలో అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఇక తాజాగా పోసాని శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టకుండా ఇంకా కఠినంగా వ్యవహరించాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందు పోసాని శ్రీరెడ్డిని పిలిచి విచారించనున్నారు. ఆ తర్వాత పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అరెస్టు కూడా చేయవచ్చనే ప్రచారం సాగుతుంది. అరెస్టు ప్రమాదాన్ని ముందు గుర్తించిన శ్రీరెడ్డి కొద్ది రోజులుగా లోకేష్, పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్తూ వీడియోలు పోస్టు చేసింది. అయినా ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు లోకేష్ కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ రాసింది. తనను రక్షించాలంటూ వేడుకుంటుంది. దీనిపై కూటమి సర్కార్ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద పోసాని శ్రీరెడ్డిల అరెస్టు మాత్రం ఖాయమని తెలుస్తుంది. హైకోర్టు తీర్పు ఏపీ పోలీసులకు మరింత బలంగా మారింది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన వారికి నోటీసులు ఇవ్వటంలో తప్పేం లేదని తేల్చి చెప్పింది. బాధితుల్లో జడ్జిలు కూడా ఉన్నారని ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఏపీ పోలీసులు మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది. దీంతో సోషల్ మీడియాలో బోర్డర్ దాటిన వారిలో గుబులు మొదలైంది. ఓవర్ యాక్షన్ చేసి పిచ్చి పోస్టులు చేసిన వారంతా ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. పోసాని శ్రీరెడ్డి పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా మన టీడీపీ పోటీ చైర్మన్ ఎన్నికలు అయిన తర్వాత ఇంకా విపరీతంగా కామెంట్, ఆయన మీద పెద్ద ఆయన వయసులో గౌరవం మర్యాద కూడా ఏం లేకుండా ఛానల్ మీద కామెంట్, ప్లస్ ఆయన మీద కూడా కామెంట్, కుక్క నక్క అట్లాంటి పదాలు కూడా వాడించిన కారణంగా అన్నకూడని భాష కూడా మాట్లాడినటువంటి పరిస్థితి పోసాని. దీని మీద మీరు కేసు ఫైల్ చేయాలని చెప్పనేది మా రిక్వెస్ట్. ఇది కేసు ఫైల్ చేయాలి, ఆయనకి నోటీస్ ఇవ్వాలి, ఆయన్ని చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోవాలని. ఏదో మేము ఇది పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం దాన్ని అలా కాకుండా ఇది సీరియస్గా, ఎందుకంటే ఒక ఛానల్ ఆయన సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బోర్డుకి నియమితులయ్యారు. ఆ గౌరవం అనేది కూడా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి, ఆయన కూడా అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అది ఇంకా గౌరవ మర్యాదలకి భంగం కలుగుతూ ఉంది. ఛానల్కి, మీడియాకి అందరికీ అది ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఆయన్ని మీరు ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి, అది నోటీస్ ఇవ్వాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది మా తెలుగు మహిళలు, తెలుగు యువత, మా లాయర్స్ అందరూ కూడా దీని మీద